కాదేరిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ నాజ్ మునీసా అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ హరిబాబు, డిఈ అధికారులు, మీడియా ప్రతినిధులు తదితరులు కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. ఈ 2021 సంవత్సరంలో వీళ్ళకి వర్కౌట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2024 సంవత్సరం నడుస్తుంది. అంటే మధ్యలో 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడో పుట్టిన దానికి ఇప్పుడు మనం పన్ను పెట్టినట్టు ఆ రోజే వీళ్ళు సరిగ్గా సర్వే చేసి బిల్లు చేసుకోవాల్సిన అవసరం బాగుంది, చేయాల్సిన అవసరం ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది. ఈ రోజు 21లో సర్వే చేసిన దానికి 24వ సంవత్సరంలో జనరల్ ఫండ్ నుంచి 54 లక్షల రూపాయలు ఇవ్వాలంటే మన మున్సిపాలిటీకి అంత ఆర్థిక పరిమిస్తుందా? ఇది వాళ్ళు బిల్లు చేసుకోకపోవడం ఒకటి, లేదా ఆ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినట్టు ఇచ్చి దాని కరెంట్ బిల్లును డైవర్షన్ చేస్తున్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో కనీసం ఉద్యోగస్తులు కింద పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, చిన్న పని కూడా చేసే పరిస్థితి లేదు. ఇట్లాంటి సమయంలో 55 లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీ ఇవ్వగలిగే శక్తి ఉందా? కమిషనర్ గారు తమకు తెలపాల్సిందిగా సరే, ఇప్పుడు మనం కరెంటు ఛార్జీలు ఎంత బాకీ ఉన్నాం? మున్సిపాలిటీకి సంబంధించిన కరెంటు ఛార్జీలు మనం ఎంత బాకీ ఉన్నాం? 80 కోట్లు. తర్వాత జనరల్ ఫండ్ లో చేసినటువంటి వర్క్స్ కాంట్రాక్టర్స్ బిల్స్ ఎన్ని ఇవ్వాలి? మరి ఇక్కడ చేసిన ₹1,00,000, ₹2,00,000 కాంట్రాక్టర్లకి ఇవ్వలేకపోతే 54 లక్షల రూపాయలు ఎప్పుడో 2021లో వాళ్ళు చేసుకోవాల్సిన దానికి మనం ఈ రోజు పెట్టడమే హాస్యాస్పదంగా ఉంది. ఫస్ట్ తొలగించండి, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వచ్చినప్పుడు నువ్వు ఆర్థిక సంఘం నిధులు వచ్చినప్పుడు తీసుకోమని చెప్పండి. ఎవరైతే చిన్న కాంట్రాక్టర్లు పని చేసినారో వాళ్ళ బిల్స్ క్లియర్ చేయండి. ఇంకోసారి మున్సిపాలిటీ మొగం చూడడానికి కూడా భయపడతాను కాంట్రాక్టర్, కాబట్టి వాళ్ళు దయచేసి వాళ్ళ బిల్స్ ఏదైనా ఉంటే ఈ అంశంలో జనరల్ ఫండ్ ఇది కోర్టు పెట్టాలి. మన మున్సిపాలిటీలో అంత వచ్చి మీకు అనుకోలేదు, ఎందుకంటే కలెక్షన్లు లేవు, డబ్బులు లేవు. వాస్తవంగా పోతే 3 కాలంలో జనరల్ ఫండ్ కింద ప్రతి వార్డులో 8 లక్షల రూపాయల పనులు పెట్టాలి. కానీ అవి కండకు కాలేదు, పించలేదు. ప్రజలకు అవసరమైనటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాటర్లు, డ్రైన్లు, రోడ్లు, వాటర్ సప్లై అవసరం. ఇవి పక్కన పెట్టేసి 8 లక్షల పనులు మీ వాటర్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. 30 వాడలు కూడా. ఇంకా ప్రతి అజెండాలో కూడా ఏమున్నాయంటే జనరల్ ఫండ్ దమ్మండి ఎలా, జనరల్ ఫండ్ దమ్మండి ఎలా. రెండవది రాటిఫికేషన్. ఈ 2 తప్పితే ఇంకా అజెండాలు ఏమి ఉండవు. మనమంతా ఊరికి తిరిగిపోవాలంటే దయచేసి వార్డుల్లో 8 లక్షల రూపాయల పనులు ఉన్నాయి, అవి గంటలు అన్నింటికి పిలిచండి, పిలిచి పబ్లిక్కి సర్వీస్ చేద్దాం. థ్యాంక్ యూ. 23వ అంశం 10 కుటుంబాల సంఘం ఇంజనీరింగ్ విభాగం నందు పనిచేయు నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ 100 మంది, పారిశుద్ధ్య విభాగంలో పనిచేయు పారిశుద్ధ్య కార్మికులు 140 మంది మరియు ఒక డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ కలిపి మొత్తం 271 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఆఫ్కోర్స్ ద్వారా జీతభత్యం చెల్లింపుగాను అది ఖర్చు ఈ కింద తెలుపడమైనది. 6,26,26,310 రూపాయలు. అందుపై తెలిపిన విధంగా ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు అనగా 12 నెలలకు గాను అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతభత్యం చెల్లింపులకు అంచనా మొత్తం 6,01,20,000 రూపాయలు కావాలి. మొత్తం మున్సిపల్ హెడ్ ఆఫ్ అకౌంట్ 848000100100100203 బిలియన్ మంది నెలవారీగా ఆఫ్కోర్స్ వారికి చెల్లించడం గాను కౌన్సిల్ వారి ఆమోదం సార్, ఒక సంవత్సరానికి మన వర్కర్లకి అంటే ఇక్కడ చేస్తున్నటువంటి ఫారెస్ట్ కార్మికులకి మరియు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వారికి ఒక సంవత్సరానికి 6,01,00,000 రూపాయలు 25 లక్షలు కట్టి 25 రూపాయలు చెల్లిస్తాము. వీటి ప్రకటనగా పనిచేసుకోగలుగుతాం.
మనకు మొత్తం సంవత్సర ఆదాయం ఎంత ఉంది సార్? ఒక సంవత్సరానికి మున్సిపాలిటీ అనేది మున్సిపాలిటీ మనకు రెవెన్యూ కలెక్షన్ కింద మనకు టోటల్ డిమాండ్ 6,66,00,000 వస్తుంది. అందులో మనము దాదాపుగా ప్రతి ఇయర్ 5 కోట్లు 4 కోట్లు ఆ విధంగా చేస్తాం. సార్ 6 కోట్ల రూపాయలు మనం ఇచ్చేస్తున్నాము. మన వసూలు మాత్రం 5 కోట్లు వస్తున్నారే అంటున్నారు మేడం. అంటే మనకు ఆర్థికంగా ఉన్నది కంటే ఎక్కువ ఉన్నాయి. సభ్యులు మరణించండి. మేడం గారు రెవెన్యూ అంటే ఓన్లీ హౌస్ ట్యాక్సెస్ వాటర్ ట్యాక్స్ అనుకుంటున్నారు. దీనికి అదనంగా మనం వసూలు చేస్తున్న వసూలు, మనం చేస్తున్న సర్వీసెస్, టైటిల్ ట్రాన్స్ఫర్స్, ప్లాన్స్, అలాగే మన రిజిస్టర్ ఆఫీస్లో మనం జరుగుతున్న రిజిస్ట్రేషన్ సబ్చార్జెస్ అన్నీ కలుపుకుంటే సుమారుగా 11 కోట్ల రూపాయలు మన వార్షిక ఆదాయం. అలాగే మన సెస్ ఇక్కడ నుంచి పంపించిన టౌన్ సంబంధించిన ఏటీసీ నుంచి మనకి ఇయర్లీ వచ్చేది. ఇప్పుడు మనకి 2,16,00,000 ఏటీసీ నుంచి కూడా రావాలి. ఇవన్నీ ప్రత్యక్ష పనులు కాకుండా పరోక్ష పనులు వాళ్ళు పట్టించుకొని మనకి పంపించే సెస్ కూడా అనుకుంటే 11 కోట్లు సుమారు మన కదిరి మున్సిపల్ ఆదాయం వార్షికంగా సార్. ఇంకా 6,1,00,000 వేజెస్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు కదా, ఇంకా అడిషనల్ ఎవరు లేదు కదండి? ఇప్పటివరకు ఉన్న 22 మందిని జూన్ 1వ తారీఖు నుంచి తీసివేయడం అయింది. ఇప్పుడు మేము ఏదైతే ఆమోదిస్తున్నామో 23వ అంశానికి సంబంధించి ఈ కార్మికులు ఇంతమంది గౌరవ సభ్యులు గడిచిన 3 సంవత్సరాలుగా 22 మంది అదనపు సిబ్బంది తీసుకొని ఉన్నారు. ఎప్పటి నుంచి తీసుకున్నారు? 2 years నుంచి ఉన్నారు సార్. 2 years నుంచి ఎంతమంది తీసుకున్నారు? 22 మంది. 22 మంది. దానికి కౌన్సిల్ రెజల్యూషన్స్ ఉన్నాయి సార్? మార్చ్ 31st 2024 వరకు ఉన్నాయి సార్. ఈ కార్మికులు ఎక్కడ పని చేస్తారంటే శానిటేషన్ వీళ్ళని అర్థంగా తీసుకున్నారు. అంటే కౌన్సిల్ ఆమోదం ఒకసారి ఇచ్చిన సార్ ముందరికి సార్ కానీ ఇది ఆమోదం లేదు. పట్టణంలోని పారిశుద్ధ్య పనులు చేయటం కానీ 43 మంది రెగ్యులర్ కార్మికులు మరియు 30 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. అందులో అనివార్య కారణాల వల్ల తరచూ కొంతమంది విధులు కైహాలు కావడం వల్ల వారి కేటాయించే ప్రాంతంలో అపరిశుభ్రత ఉండడం వల్ల ఆ ప్రాంత ప్రజల నుండి మరియు వార్డు కౌన్సిలర్ నుండి ఫిర్యాదులు దొరుకుతున్నాయి. మరియు కార్య లక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవంలో రంజాన్ పండుగ సాధారణ ఎన్నికల రోజున మొదలు వాటిని దృష్టిలో ఉంచుకొని డిపార్ట్మెంట్ల ద్వారా పేదవారి సంబంధించిన కార్మికులకు 3 నెలలు అనగా ఏప్రిల్ 2024 నుండి జూన్ 2024 వరకు నియమితులకు 2024 సంవత్సరం పార్లమెంట్ నుండి ఇందిరాగాంధీ ఎస్ఎల్ఎఫ్ గాంధీనగర్ ద్వారా రేటు ప్రకారం రోజుకు 490 రూపాయలు చొప్పున ఒక్కొక్క కార్మికులు చెల్లించుటకు రోజువారీ పద్ధతిన కార్మికులు హాజరైన వారి స్థానంలో నియమించుకొని పారిశుద్ధ్య పనులు చేయించడం గాను మరియు తెలిపిన ఎస్ఎల్ఎఫ్ ద్వారా వేతనం చెల్లించడం గాను కౌన్సిల్ వారు నిర్ణయించబడి గౌరవ చైర్పర్సన్ గారు తేదీ 11/3/2024 తీసుకున్న ముందస్తు చర్యలు రాటిఫై చేయడం గాను కౌన్సిల్ వారు ముందుంచారు. సార్ 23వ అంశంలో కమిషనర్ గారు 140 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఉన్నారని చెప్పి ఇందులో 2,52,00,000 రూపాయలు వీళ్ళకి జీతానికి కావాలని కోరుతున్నారు. ఈ పక్క పేజీలో వచ్చేసరికి 26 నిమిషాలు వచ్చేసరికి 135 మంది అయిపోయింది. కొంతమంది చనిపోయినారు. వాళ్ళ ఆమోదం పెట్టి తెలపాలి కాబట్టి మనకు ఒక క్యారెక్టర్ చూడడం చూపిస్తున్నారు. పరిచయం చేసిన 35 మంది ఉన్నారు. అదే ఆమోదం తెలిపినట్లయితే 135 మన క్యాంపస్ లో సార్ మనం చూపించేది మొత్తం చూపించాలి. శాలరీస్ కాల్సి వచ్చినప్పుడు కొత్తగా చనిపోయిన వారి పిల్లలు తీసుకున్నట్లయితే శాలరీ గవర్నమెంట్ దీంట్లో పనిచేసుకోండి చనిపోతే తీసుకోవాలని రూల్ ఉంది. కానీ కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తే చనిపోతే తీసుకోవాలని చెప్పి ఎక్కడ జీవోతే ఎక్కడ ఉందా? ఎక్కడైనా అవకాశం కూడా ఉంది సార్. ఉందండి. ఈ అంశంలో
ఇప్పుడు నిర్లక్ష్యం ఎవరైతే కొంత ఆపేత బాధపడ్డారు ఆ నిర్లక్ష్యం ఎంతమంది చేస్తారు వాళ్ళ పేరు మన జీతాలు వాళ్ళ జీతాలు ఇస్తారు నెలలా వాళ్ళ పేర్లు పెట్టి అమలు చేసుకోవాలి. వాళ్ళకి తొలగిస్తాము మళ్ళీ వేరే ఇస్తామని చెప్పాలా. అంటే అంత ఇప్పుడు ఎట్లుందంటే లోపలే ఏదో అర్థం కాదు. ఎవరిని తొలగించారు? అది నిలబడాలి నిర్లక్ష్యం తీరిన చోట మనం వర్కర్లను మంది కూడా జీతాలు రాసిస్తున్నారు. 43 మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు, 130 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు మన దగ్గర. సరే వాళ్ళే సక్రమంగా పనిచేయడం లేదు. అసలు ఎవరు వస్తున్నారో ఎవరు శానిటేషన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. కదిరి మున్సిపాలిటీలో సంబంధించి శానిటేషన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు మీరు తీస్తున్నారు, కాలువ తీస్తున్నారు, ఎంత చెత్త బయటకు వస్తుంది, ఎంత చెదారం బయటకు వస్తుంది, మనం ఎంత క్లీన్ చేస్తున్నాము అనే విషయాన్ని ప్రత్యక్షంగా మీరే చూస్తున్నారు. వీళ్ళే పని చేయకుండా పోతే వీళ్ళు మళ్ళీ ఇంకో నెత్తుకొని వచ్చి పెట్టుకొని వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి చేసి అలాంటి డబ్బులు లేదు దగ్గర మున్సిపాలిటీలో. అందుకోసమే సర్కార్ ఆపేసాం సార్. ఆపేయండి, ఇది కూడా ఆమోదం లేదు సార్. ఇది ఎలక్షన్ పీరియడ్ లో ఉన్న ఊళ్ళకి రాటిఫికేషన్ చేశారు. ఈ ఊళ్ళకి బ్రహ్మోత్సవం టైంలో తీసుకున్నారు. రాటిఫికేషన్ అయిపోయింది, మార్చ్ అయిపోయింది, 13/3/24 అయిపోయింది. మరి కాకపోతే ఈసారి పెట్టేటప్పుడు ఎవరో కరెక్ట్గా పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఏదైనా పెట్టండి సార్, ఇక సక్రమంగా వివరాలు కానివ్వండి, మీరు ఎంతమంది ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చారు, వాళ్ళకి ఎంత డబ్బు అవుతుంది అనేది ఎవరు మెన్షన్ చేయడం లేదు. ఊరికేదో రాజేసి పంపిస్తున్నారు అంతే. 21 లక్షలు కూడా అన్నా క్యాంటీన్ సంబంధించి ఆమోదిస్తుంది.